శెట్టి ఇక రోజులాగే ఎప్పటిలాగే పత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం చూస్తే మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ఏరి పారేస్తా, నా మాటలు మెత్తగా ఉంటాయి కానీ చేతలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ప్రచురించారు. ఇక వివాదాలు ముగిశాయన్న అజిత్ పవార్, నేడు ఒకే వేదికపై సుప్రియా అజిత్ అని కూడా మరి ప్రచురించడం జరిగింది. ఇక విజయ్ మూవీకి మరో షాక్, జనవరి 21 దాకా విడుదల లేనట్లే అని మరొకటి ఇక ప్రకటించారు. ఇక హేమీల నిష్క్రమణని, దేశ రాజకీయాల్లో సంచలన మార్పులని, ఖర్గే, శరద్ పవార్, దిగ్విజయ్ రిటైర్మెంట్, తెలంగాణ నుండి కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి రిటైర్ అవబోతున్నట్టుగా కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ బొనాంజా అని కూడా మరి ప్రకటించారు. మరి చూద్దాం. దీనిలో ముందుగా మనం చూస్తే 8 మందికి లక్కీ ఛాన్స్, హోదా పెంచేందుకు సీఎం డిసైడ్ అయ్యారు. జిఎంఆర్, మేఘారెడ్డి, పాయం, వేముల, వీరేశం, భూపతి రెడ్డిలకు ఛాన్స్ ఉందని, పర్ణికారెడ్డి, రామచంద్ర నాయక్ అదేవిధంగా కీలక పదవులు వారికి దక్కే అవకాశం ఉంది. పాలమూరు నేతలకు పదవుల పంట, డిప్యూటీ స్పీకర్గా జంపింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బంపర్ బొనాంజా దక్కనుంది. పార్టీకి చెందిన 8 మంది నుండి 10 మంది వరకు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. తాజాగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఎస్సీసెల్ చైర్మన్ పదవి దక్కగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్కు ఎస్టీసెల్ చైర్మన్ పదవిని అప్పగించారు. కాగా జిల్లాల నుండి ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు పదవులు అప్పగించాలని సీఎం యోచనగా తెలుస్తుంది. త్వరలో 20కి పైగా కార్పొరేషన్ పదవులకు జాబితా రానున్నట్లుగా తెలుస్తుంది. పాలమూరు నేతలకు ఈ సందర్భంగా పదవుల పంట పండనున్నట్లు తెలుస్తుంది. పాలమూరు ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డిలకు కార్పొరేషన్ పదవులు దక్కనుండగా పర్ణికకు కూడా ప్రాధాన్యం పెంచాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్గా గతంలో ఎంపిక చేసిన రామచంద్ర నాయక్ దానికి బదులుగా కీలక కార్పొరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్లో చేరిన ఓ ఎమ్మెల్యే ఇస్తే ఎలా ఉంటుందని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ మారిన 10 మందిలో ఎమ్మెల్యేలకి ఇస్తే ఎలా ఉంటుందని హైకమాండ్ ఆలోచన ఉన్నట్టు సమాచారం. పార్టీ మారిన 10 మందిలో గాంధీకి ఇప్పటికే పిఎస్సి చైర్మన్ పదవి దక్కగా మరో ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే అంశంపై పరిశీలన జరుగుతున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇచ్చే సంప్రదాయం కూడా గతంలో ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది. అది ఓవరాల్గా చెప్పుకుంటే మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి సముచిత స్థానం ఉంటుందంటానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్త స్థాయి నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి ముఖ్యమంత్రిగా అయిన ఉదాహరణలు కూడా మనం బోలెంత మంది మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మరి కార్పొరేషన్ బొనంజా కూడా ఈ రకంగా ఉందని కూడా మనకి చెప్పే అవకాశం ఉంది. దీనిలో ప్రధానంగా భూపతి రెడ్డి, పాయములకు ప్రధానంగా ఛాన్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకి కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పెనుపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ప్రమోషన్ ఇవ్వాలని సీఎం డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. పాయం కూడా ఆది నుండి మంత్రి పొంగులేటే వెన్నంటే ఉన్నారు. నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా ప్రమోషన్ దక్కే సూచనలు ఉన్నాయి. ఆయనకు కీలకమైన కార్పొరేషన్ లేదా విప్పు దక్కే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పరిగణలోకి తీసుకుని నియోజకవర్గంలో బలమైన నేతలు పలువురికి కీలక కార్పొరేషన్ దక్కే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే కీలక పదవుల భర్తీ చకచకా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కార్పొరేషన్ పదవులు, మంత్రివర్గ విస్తరణ అంతా కూడా చకచకా జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా ఇక ప్రచురించారు. మనకి తెలుసు, దీనిలో ప్రధానంగా మనకి భూపతి రెడ్డి, పాయములకు కూడా మంచి ఛాన్స్ ఉంది. ఇదే సరైన అవకాశం ఉంది. ఆలసించిన ఆశాభంగం అన్నట్టుగా మరి పదవుల మోత రానుంది. మెయిన్ ప్రధానంగా కార్పొరేషన్ బొనాంజా ఈ రకంగా ఉండడానికి మరి వీళ్ళల్లో ఎవరైతే కష్టపడి పనిచేశారో మరి వాళ్ళందరికీ కూడా హైకమాండ్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మరి ఈ కార్పొరేషన్ పదవులు చేపట్టే విధంగా ఉంది. ఇక డిప్యూటీ స్పీకర్గా జంపింగ్ ఎమ్మెల్యేలకి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉందని కూడా మరి ప్రచురించారు. మరి చూద్దాం, మరికొన్ని రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక
హేమల నిష్క్రమణ అన్నారు. దేశ రాజకీయాల్లో సంచలనమైన మార్పులుగా ఇది మనం చూడొచ్చు. దేశ రాజకీయ చరిత్రలో 2026 ప్రత్యేకంగా నిలిచిపోయింది. రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు. వివరాలను రాజ్యసభ సచివాలయం పార్లమెంటరీ బులెటిన్ ద్వారా వెల్లడించారు. వీళ్ళలో దశాబ్దాలుగా రాణిస్తూ రాజకీయ దురందలుగా పేరున్న నేతలు కూడా ఉన్నారు. ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ టర్ములు ముగుస్తాయి. పెద్దల సభలో ప్రతిపక్ష నేత కావడంతో ఖర్గేకు మళ్ళీ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ మధ్య ఆయన ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్ జరిగింది. దీంతో అనుమానాలు నెలకొన్నాయి. మిగతా వాళ్ళల్లో వయసు రీత్యా వీళ్లలో తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి 4 ఉండగా అందులో జూన్ 21వ తేదీన వైఎస్ఆర్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ సత్వాని, తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి రిటైర్డ్ కానున్న 2 ఎంపీలు ఈ లిస్టులో ఉన్నారు. ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి రిటైర్డ్ కానున్నారు. మొత్తంగా 73 సీట్లలో 72 అవకాశం ఉందని, 72 సీట్లకు గాను ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి స్థానాలు పెంచుకునే అవకాశం ఉందని, మొత్తంగా 145 సీట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. అలాగే విపక్ష ఇండియన్ బ్లాక్ విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయవచ్చునని సమాచారం. ఏప్రిల్లో తొలి విడత, నవంబర్లో 2 విడతల్లో మరి ఇది జరిగే అవకాశం ఉంది. హేమల నిష్క్రమణ ద్వారా మరి కొత్త మందికి అవకాశం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. దీనిలో ఎన్డీఏకి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. మరి ఇక అదేవిధంగా మనం చూసుకుంటే ఏరి పారేస్తా మరి నా మాటలు మెత్తగా, చేతలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయని పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం. నిన్న ఆయన మరి సంక్రాంతి సంబరాల్లో పిఠాపురంకి సంబంధించిన ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. పిఠాపురంలో ఏ చిన్న ఏ చిన్న విషయం జరిగినా దాన్ని భూతత్వంలో చెప్పి పెద్దదిగా చూపిస్తున్నారు. చిన్నపిల్లలు 2 కొట్టుకున్న విషయాన్ని కులాల వరకు తీసుకెళ్ళి ప్రజల్లో దారుణంగా మరి తీసుకెళ్ళేటట్టు ట్రై చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఉంటే మాత్రం నేను సహించేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే గట్టి వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం సంక్రాంతి మహోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది పెద్ద వార్త అవుతుందని ఆరోపించారు. స్కూల్ పిల్లలు కొట్టుకుంటే కూడా పెద్ద గొడవగా చేయాలని చూశారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. తన మాటలు మెత్తగానే ఉంటాయని, చేతలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయని, పిఠాపురంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూర్చుని ఏరి పారేస్తానంటూ హెచ్చరించారు. పిఠాపురంలో కాకి ఏక రాలినా కూడా అది పెద్ద వార్త అవుతుందని, దాన్ని వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని, పిఠాపురం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ అయితే ఆరోపించారు. ఇక ఏ నాయకుడు నియోజకవర్గంలోని పిఠాపురం మాదిగా జరగడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పవన్ కళ్యాణ్ కోరారు. సంక్రాంతి ఉత్సవాలను పిఠాపురం చిరునామాగా మారాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగకు తెలంగాణ వారిని ఆహ్వానించాలని, గోదావరి ఆతిథ్యాన్ని రుచి చూపించారన్నారు. శ్రీపాద వల్లభుడు వెలిసిన నేల నుంచి తాను పోటీ చేయడం అంతా భగవత్ సంకల్పంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఎమ్మెల్యేగా ఏడాది కాలంలో పిఠాపురం అభివృద్ధికి 308 కోట్లు కేటాయించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ మరొక్కసారి గుర్తు చేశారు. ఈ పనులను మార్చి నాటికి పూర్తి చేస్తానని వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పిఠాపురం అభివృద్ధికి ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తుందని, ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ వారిలో మార్పు రాలేదని పవన్ కళ్యాణ్ అయితే మండిపడిన పరిస్థితి. వారి కుట్రల్లో చిక్కుకోవద్దని ప్రజలకు పలు సూచనలు చేశారు. మరోవైపు పిఠాపురంలో ఓ స్కూల్లో 2 పిల్లలు కొట్టుకున్న ఘటన కూడా పెద్ద వార్త చేశారని, అది కూడా తన బాధ్యత అన్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పులివెందుల్లో ఏం జరిగిన వార్త అవదని, పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకుంటే కూడా పెద్ద వార్త చేస్తున్నారన్నారు. చిన్నపిల్లలు తగాదాలకి, కులాలకి లాగి పెద్ద గొడవలో మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇక పిఠాపురంలో తగాదాలు పెట్టి గొడవలు చేద్దామని ప్రయత్నిస్తే ఇక్కడే కూర్చొని ఏరి వేస్తానంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తన మాటలు మెత్తగానే ఉంటాయి కానీ చేతలు చాలా గట్టిగా ఉంటాయని, వ్యక్తిగతంగా తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అది కూడా ఏం చెప్పారు, మేము శాసనసభలో చంద్రబాబు గారు కూడా నేను కూడా చెప్పాం,
మేము తప్పు చేసినా చట్టానికి లోబడే ఉంటాం, మమ్మల్ని అయినా తీసుకెళ్ళి శిక్షార్హులు చేయాలి, మేమంత కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ మరొకసారి పునరుద్ఘాటించడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో కొంతమంది ఎవరైతే కుట్రలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిందో వాళ్ళందరికీ కూడా మరి హెచ్చరికలు పవన్ కళ్యాణ్ గారు పంపారని మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న గొడవలు, ఏదైనా చిన్నపిల్లలు ఏ చాక్లెటో బిస్కెటో గొడవలను కూడా తీసుకొచ్చి కులాలకి అంటగట్టేసేటట్టుండి చేస్తుంటే రాజకీయ నాయకులే కొట్టుకుని వస్తున్నారు. చిన్నపిల్లలకి తెలిసి తెలియని వయసులో చిన్న విషయాలు కొట్టుకోరా, దాన్ని రాజకీయం చేస్తారా? ఏం బుద్ధి, మీ బుద్ధి మారట్లేదని కొంచెం స్ట్రాంగ్గా అయితే అయినా పవన్ కళ్యాణ్ మాట్లాడటం అయితే జరిగింది. మీరు ఏదన్నా చిన్న కాకి ఏకరాలన్నా దాన్ని పెద్ద గొడవ చేద్దామని చూస్తున్నారు. ఇలాంటివి చేస్తే నేను వ్యక్తిగతంగా తీసుకుని మరి ఇక్కడే తిష్ట వేసుకుని మీ అంతం చూస్తానన్నట్టుగా మరి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్తో అయినా కొంత మరి అక్కడ పరిస్థితులు ఏమైనా మారతాయా, లేదంటే ఇదే విధంగా కొనసాగితే పవన్ కళ్యాణ్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారని వాళ్ళ అభిమానులతో పాటు ప్రజల్లో కూడా కొంత ఆసక్తి ఉన్నమాట అయితే కరెక్ట్. చూడాలి రానున్న రోజుల్లో మరి ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్తో అక్కడ ఏమైనా కొన్ని చేంజెస్ వస్తాయో. అయితే ఒకటైతే చెప్పారు పవన్ కళ్యాణ్, 308 కోట్లు సంవత్సరానికి పిఠాపురంకి కేటాయించి ఇది వచ్చే మార్చి కల్లా ఇక్కడ నేను చెప్పిందంతా కంప్లీట్ చేస్తాను, నా ఆఖరి శ్వాస వరకు కూడా పిఠాపురం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళతాను, నేను పిఠాపురంలో పోటీ చేయటం అనేది శ్రీవల్లభుడు మరి అది భగవత్ సంకల్పం అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడటం జరిగింది. మీరేమంటారు పవన్ కళ్యాణ్ విషయంలో? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా మీరు చూస్తారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా చూస్తే మరి వివాదాలు ముగిసాయన్న అజిత్ పవార్, నేడు ఒకే వేదికపై సుప్రియ అజిత్. అదేవిధంగా మరి విజయ్ మూవీకి మరో షాక్ తగిలింది, జనవరి 21 దాకా విడుదల లేనట్లేనని కూడా మరి ప్రచురించారు. ఇక రాట్సాప్ ప్రభాస్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చిన మారుతి టాలీవుడ్ సంక్రాంతికి పెద్ద ఫ్లాప్ స్వాగతం అయితే ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతి బిగ్ షాక్ ఇచ్చాడు. సినిమా నచ్చకుంటే విల్లా నెంబర్ 70 కొల్లా లక్సూరియా కొండాపూర్కు రమ్మంటూ మారుతి ముందే అభిమానులకు చెప్పగా అడ్రస్ తెలిసిన ఫ్యాన్స్ను మారుతి ఎలా భయపడుతుంటాడో అని సినిమా అభిమానులు అంటున్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ భారీ అవకాశం ఇస్తే మారుతి పూర్తిగా దుర్వినియోగం చేశాడని, సినిమా రిజల్ట్ ముందే తెలిసి మారుతి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏడ్ చేశాడని రివ్యూవర్లు అంటున్నారు. టాలీవుడ్ సంక్రాంతికి భారీ ఫ్లాప్తో మారుతి స్వాగతం పలికాడు. అన్నీ ఉన్నా ఆయనకు నచ్చిందే పరామోడ్ మూవీ తీసి చూపించాడని అభిమానులు ఫైర్ అవుతున్నారు. తాత మనువడి స్టోరీ కథల్లో పెద్ద తప్పులు ఉన్నాయని, ఎడిటింగ్ పరమాదారుణంగా ఉందని అటు రివ్యూవర్లు ఇటు అభిమానులు మారుతిపై ఫైర్ అయిపోతున్నారు. ప్రభాస్ ప్రయత్న లోపం లేకున్నా అభిమానుల కోసం నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్న మారుతి ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే సినిమా ఇచ్చాడని అంటున్నారు. మారుతి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. తమన్ సంగీతం బాగుంది, ఊహించినట్లుగానే ఇందులో ఎలాంటి ఫ్యాంటసీ అంశాలు లేవు. ప్రభాస్ తన వంతు ప్రయత్నం చేశాడు. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్ సాధారణంగా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అస్సలు బాగోలేదని పలువురు కమెంట్స్ అయితే మరి దారుణంగా చేస్తున్న పరిస్థితి. పూర్తిగా విఫలం. మరి రాజాసాబ్ సినిమా ఆరంభమే పాటతో మొదలు కాగా ఈ పాటలోనే కటౌట్ కంటెంట్ ఉన్న ప్రభాస్ను సరిగ్గా చూపించడంలో దర్శకుడు విఫలం కావడం ఈ సినిమాలో ప్రభాస్ లుక్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. నిజానికి సినిమా అంటేనే లాజిక్లు ఉండవు, కానీ ఇంకేదైనా బాగుంటుంది కదా అని అభిమానులు ఆశలను రాటుగా దింపేటట్టు మరి ఈ రకంగా మరి డిజాస్టర్గా పలకరించారు. ఈ సంక్రాంతికి అని మారుతి మీద విపరీతంగా మరి ట్రోలింగ్స్ చేస్తున్న పరిస్థితి. ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. మేము అందులో ఈ యొక్క ఏదైతే ఆడియో ఫంక్షన్ ఉందో ఆడియో ఫంక్షన్లో తన విల్లా నెంబర్ చెప్పి తన ఇంటి అడ్రస్ చెప్పి ఏదన్నా తేడా జరిగితే మిమ్మల్ని 1% డిసప్పాయింట్ పరిచిన నా ఇంటి నెంబర్ చెప్తున్నారు, అక్కడికి వచ్చి మీరు గొడవ చేయొచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దాన్ని మరి సీరియస్గా తీసుకున్న మరి కొంతమంది అక్కడ మాట్లాడడానికి వెళ్ళినదా వాళ్ళని మీడియా వాళ్ళను కూడా ఒక రకంగా వెనక్కి పంపించేయటం, అక్కడ ఉన్న కొంతమందిని పెట్టి కొంతమందిని రూడ్గా బిహేవ్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళు జరిగింది. ఏది ఏమైనా కూడా డైరెక్టర్లు ఏదైనా కూడా మరి అతి చేస్తే దాని ప్రభావం ఈ విధంగా ఉంటుందని ఒక కనువిప్పు మాట అనేది అయితే తెలవాలి, ఒక కనువిప్పు అయితే కలగాలి. ఎందుకంటే మనకు తెలుసు
ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతే అది రీచ్ కాలేకపోతే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఈ రోజున ప్రభాస్కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ని ఏ రకంగా వాడుకోవాలనేది డైరెక్టర్ పక్కా స్క్రిప్ట్ వర్క్ అయితే చేసుకోవాలి. ఏదో చేసాం కదా అని ఒక చిన్న హీరోతో ఏదో చేసినట్టుగా ఎవరు పట్టించుకోరనుకుంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మరి అంతటి ప్రభాస్ హీరోని నువ్వు ఏ సినిమా తీసావు, ఏ సినిమా సబ్జెక్ట్ తీసావు, దాని మీద నీకు ఎంత నమ్మకం ఉందో తెలవకుండా ఇష్టం వచ్చినట్టు స్టేజ్ మీద మాట్లాడితే మరి ఈ రకంగా రిజల్ట్ ఉంటుంది. వస్తే మరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మారుతి గారు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ మారుతి గారిని తక్కువ చేయాలని ఎవరి ఉద్దేశం కాదు. మంచి హిట్లు అయితే ఇచ్చారు ఇండస్ట్రీలో. ఆయనకంటూ సపరేట్ పేరుంది. వెంకటేష్ గారు లాంటి వ్యక్తి కూడా బాబు బంగారం యావరేజ్ మూవీ చేసిన మంచి మార్కులు అయితే తెచ్చుకున్నారు. బలిబలి మగాడి వైతో ఒక ఊపిన డైరెక్టర్గా అంతకుముందు చిన్నపిల్లల కొత్త హీరోలతో యంగ్స్టర్స్తో మరి మూవీ తీసిన మారుతి తర్వాత కమర్షియల్ హీరోతో కూడా సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. అది చూసి తన ఎప్పుడు కూడా ఒక పెద్ద ఇమేజ్ ఉండి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో మారుతి చేస్తాడనే ఉద్దేశంతో మరి ప్రభాస్ ఈ రకంగా అవకాశం ఇస్తే దీన్ని మాత్రం ఆయన మరి చేతులారా పోగొట్టుకున్నారు అని బాహటంగానే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. రాజాసాబ్ సినిమా డిజాస్టర్గా మరి ఉంది. ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఆకట్టుకునే సీన్స్ లేకుండా మరి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. సినిమాలంతా కూడా గజిబిజి ఉండి డార్లింగ్ వీరాభిమానులకు కూడా విసిగెత్తిపోయేలా చేసింది. రాజాసాబ్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ని చేతిలో పెట్టుకుని ఓ సాధారణ హీరోతో సినిమా తీసినట్టు తీశాడు దర్శకుడు మారుతి. పాన్ ఇండియా స్టార్ ఖర్చు గురించి పట్టించుకునే నిర్మాత అద్భుతమైన సాంకేతిక సహకారం ఇన్నింటినీ చేతికి ఇచ్చినా కూడా వాటన్నిటితో పని చేయలేదు. నాకు వచ్చిందే తీస్తా అన్నట్లుగా మారుతి చుట్టేశాడని రాజాసాబ్ రిజల్ట్కి పూర్తిగా దర్శకుడు మారుతినే బాధ్యత తీసుకోవాలంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమోషనల్ అయిపోయిన సినిమా నచ్చని అభిమానులు ఇంటికి రావద్దు అంటూ అడ్రస్ కూడా చెప్పేశాడు, రావచ్చు అంటూ అడ్రస్ చెప్పేశాడు. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ కదా రాజాసాబ్ సర్కస్ ఉంటుందని మరి ప్రకటించారు. అసలే అతిగతి లేదు, ఇక కొసరు కూడానా అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. విల్లా నెంబర్ 17 ఫర్ సేల్ అని అభిమానులు కామెంట్స్ పెట్టి ప్రదర్శిస్తున్నారు. మరి ఒక రకంగా ఇది 2026 అనేది అసలు మారుతికి ఒక బ్యాడ్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ సంవత్సరం. ఇలాంటి సంవత్సరంలో ఇంతటి కంప్లీట్గా వ్యతిరేకత ఎక్కడైనా సినిమాలకి హిట్ టు ఫ్లాప్ అనేవి రెండు ఉంటాయి. కానీ మరి తను పెంచిన ఎక్స్పెక్టేషన్ వలన అది రాకపోవడం అనేది మరి మనం దాన్ని దారుణంగా చెప్పుకోవచ్చు. మరి రాజాసాబ్ ఏదైతే ఉందో అటర్ ఫ్లాప్ అయింది అని చెప్పి అభిమానులు అన్నారు. అయితే ఈ ఇంపాక్ట్ ఏమన్నా పడుతుందో, మరో సినిమా 2 సినిమాలు వచ్చే వరకు కూడా కనెక్షన్లు ఉండే అవకాశం అయితే ఉంది. కానీ సినిమాల్లో మరి రాజకీయాల్లో గెలిపోవటంలో ఎలా సహజమో సినిమాల్లో కూడా హిట్ ఫ్లాప్లు అనేవి అదేవిధంగా ఉంటుంది. దాని గురించి మరి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒక దర్శకుడు మాత్రం ఈ రకంగా మరి ఒక పెద్ద హీరో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా ఈ రకంగా ఉండటం అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సామాన్య ఆడియన్స్ కూడా వారి కోపాగ్నికి మరి డైరెక్టర్ మారుతి బలయ్యాడు అని మనం చెప్పుకోక తప్పదు. మీరేమనుకుంటున్నారు? అసలు ది రాజాసాబ్ మూవీకి సంబంధించి ఇలా అవడానికి కారణం కేవలం దర్శకుడే అనుకుంటున్నారు? ఇంకేమైనా మరిన్ని లోటుపాట్లు ఏమైనా మీకు కనిపించినాయా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక తదుపరి మనం చూద్దాం. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్న జల వివాదాలు మనమే పరిష్కరించుకుందాం. ఏపీకి ఒక అడుగు వేస్తే తెలంగాణ 10 అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మనకు తెలుసు ఒక్కరోజు ముందు మరి జల వివాదాలన్నీ కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చెప్పడం జరిగింది. దానికి ధీటుగా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి మాట్లాడటం జరిగింది. ఒక్కడుగు మీ ఏపీ వాళ్ళు ముందేస్తే తెలంగాణ నుంచి మేము కూడా 10 అడుగులు ముందుకేస్తాం. కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన విషయాలు. ఇది ఒకరికొకరికి రాజకీయం చేయటం కాదు. అదేవిధంగా చెప్పాలంటే మనము కొంత వాళ్ళు మనకు సహకరిస్తే మనం కూడా వాళ్ళకి సహకరిస్తాం. కాబట్టి మీరేమైనా ప్రాజెక్టులు కట్టుకుంటే మేము కట్టే ప్రాజెక్టులు కూడా మీరు సహకరించాలి. అలాగే పోర్టుల విషయాల్లో కూడా మరి తెలంగాణకి కొంత మేలు జరగాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అనే ఉద్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా ఉంది. ఎవరు కూడా ఈ విషయాల్లో రాజకీయాలు చేయొద్దు. నాకు రాజకీయాలు ఇంపార్టెంటా లేదంటే తెలంగాణ ప్రజలకి నీళ్లు కావడం ఇంపార్టెంటా అంటే నాకు తెలంగాణ ప్రజలకు నీళ్లు రావడమే ఇంపార్టెంట్, తెలంగాణ ప్రజలకు మంచి జరగడమే ఇంపార్టెంట్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక మనం చూసుకుంటే ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.
ఏపీ ఒక అడుగు వేస్తే తెలంగాణ 10 అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన లేదని, అమరావతికి హైదరాబాద్ సహకారం అవసరం, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దు, సుజన్ మెడికల్ యూనిట్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మరి తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటాని, నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జల వివాదాలను పరస్పరం కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈసీటీలో సుజన్ మెడికల్ ఫ్యూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోర్టుల ద్వారా కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వ ప్రయత్నం చూడటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ వేడుక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని, కృష్ణానదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్దునని కోరారు. 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే 1995 నుండి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతుందన్నారు. జర్మన్ టెక్నాలజీ దక్షిణ భారతదేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ రకంగా జల వివాదాలు ఏవైతే ఉన్నాయో మనం కోర్టుకు వెళ్ళి మనం నలుగురిలో యాగి అవటం ఇలా కంటే కూడా మనం అన్నదమ్ముల్లాగా విడిపోయాం. అన్నదమ్ముల్లాగా విడిపోయిన వాళ్ళం సమస్యల్ని అన్నదమ్ముల్లాగా కూర్చుని పరిష్కరించుకుంటే మన గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. మాకు కావాల్సినవి తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలే కాబట్టి, అన్నదమ్ములే కాబట్టి తెలంగాణ ప్రజలకు కావాల్సిన సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనం ముందు వెళ్ళాలి. కానీ ప్రజల మధ్య వైషమ్యాలు కుదిర్చే విషయం అసలు 100% ఈ ప్రభుత్వాలకు లేవు. మరి మీరు ఒక అడుగు మంచి చేద్దామని మీరు ముందడిగేస్తే 10 అడుగులు ముందేయటానికి మా తెలంగాణ ప్రజలు, మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ పంచాయతీల కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం ముందు ఉంటుంది. నీళ్లు కావాలా, పంచాయతీలు కావాలంటే నాకు నీళ్లే కావాలని చెప్తాను, సమస్య పరిష్కారం కావాలని చెప్తానని మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని, మాట్లాడిన మాటని విమర్శకులు కూడా ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఇక ఆర్టీఓ ఆఫీస్తో పని లేదు, షోరూమ్ వద్దే వెహికల్ రిజిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అబ్బా ఎంత గుడ్ న్యూస్ కదా నిజంగా చెప్పాలంటే. మరి ఒక వెహికల్ కొనుక్కున్న తర్వాత దాన్ని టీఆర్ నెంబర్ దగ్గర స్టిక్కర్ తీసుకుని దాన్ని మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ వరకు వెళ్ళి మళ్ళీ మనం ఒక 2 రోజులు 3 రోజులు నెల రోజుల వరకు దానికి పట్టి ఇదంతా కాకుండా మరి అక్కడే షోరూమ్ దగ్గరే రిజిస్ట్రేషన్ అంటే వెహికల్ కొనే వాళ్ళకి ఇది చాలా 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 శుభవార్తనైతే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక కొత్తగా కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలా సులభంగా డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు వెసులుబాటును కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను 15 రోజుల్లో పూర్తి చేయాలని రవాణా శాఖ ఆదేశాలు ఇచ్చింది. గతంలో వాహన కొనుగోలుదారు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ను టీఆర్ నెంబర్ను డీలర్ వద్దనే కొనుక్కునేవారు. శాశ్వత రిజిస్ట్రేషన్కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. డబ్బులు దండుకునే పనిలో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులు తీసుకుని పని పూర్తి చేస్తున్నారు. డీలర్లతో పాటు ఆర్టీఓ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ పని కానిస్తున్నారు. పైగా ఆర్టీఓ కార్యాలయాల్లో మిగతా ముడుపులు ఇస్తేనే పనులు అవుతున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థకు చెక్ పెట్టాలని కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అయితే ట్రై చేసింది. 15 రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ను కూడా డెవలప్ చేసి మరి ఎందుకంటే సంక్రాంతికి మనకు తెలుసు, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త సంవత్సరంలో మరి వెహికల్స్ కొనే బొనాంజా కూడా ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఇచ్చేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మరి మిగతా రాష్ట్రాలకి టార్చ్ బేరర్ అయితే కానుంది. ఎందుకంటే మనకు తెలుసు, ఒక అద్భుతం జరగాల్సి వచ్చినప్పుడు మరి జరగక ముందు ఎవరు గుర్తించరు. ఒకసారి ఆ అద్భుతం జరిగాక ఎవరు కూడా గుర్తించాల్సిన అవసరం లేదనేది దీనికి ఉపయోగపడుతుంది. మొదటిసారి ఎవరు చేస్తే టార్చ్ బేరర్ అవుతారు. మరి ఇది తీసుకున్న నిర్ణయం ప్రజల్లో ఎంతోమందిలో చాలా హ్యాపీ. మెయిన్ బైక్స్ కొనే వారికి మాత్రం, ద్విచక్ర వాహనాలు కొనుక్కునే వారికి మాత్రం, అదేవిధంగా మరి
వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 4-వీలర్ అయినా ద్విచక్ర ఎక్కడైతే షాప్ ఉంటుందో అక్కడే స్పాట్లో రిజిస్ట్రేషను అక్కడ అయిపోయేటట్టు చేయటం అనేది, మరి టీఆర్ నెంబరు అదే అక్కడే వచ్చేయటం అనేది మనం కంపల్సరీ ఇది హ్యాపీగా చూడాల్సిన విషయం. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎవరైతే కొంతమంది చేతులు తడుపుతారో వాళ్ళకి మాత్రం రకరకాల దోచుకుంటున్నారని వస్తున్న ఆరోపణల వేళ మరి రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి ఎక్కడైతే మీరు వెహికల్ కొన్నారో ఆ షాప్ దగ్గరే మీకు అక్కడే మరి మీకు ఆ డీలర్ దగ్గరే మీకు బైక్ నెంబర్ ప్లేట్ కూడా మీకు వచ్చేసే వెసులుబాటు కల్పిస్తున్న మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా మనం చూడొచ్చు, కరీంనగర్కు ఆయుష్ మంజూర్, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిన కేంద్రం, ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి. 15 కోట్లతో 50 పడకల ఆసుపత్రికి కేంద్రం ఆమోదం తెలిపింది. 7.5 కోట్ల నిధులు విడుదల చేశారు. ఆయుష్ సేవల్లో ఉత్తర తెలంగాణకు కీలకం కానున్న కరీంనగర్. ఉత్తర తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు శుభవార్త. ఈ ప్రాంతానికి ఆయుర్వేదం, యోగా, న్యూరోపతి, యునాని, సిద్ధ, హోమియో ఆసుపత్రి రాబోతుంది. కరీంనగర్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అల్లోపతి మందులతో సైడ్ ఎఫెక్ట్ ఉంటే అవకాశాలు ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు గత కొంతకాలంగా ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఇటీవల కాలంలో వీటికి ఆదరణ కూడా బాగా పెరిగిందని చెప్పి మరి బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రతిపాదనలు పంపి ఉన్నతాధికారులతో పాటు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ను కలిసి కరీంనగర్లో ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణలో వికారాబాద్, సిద్దిపేట, భూపల్లి జిల్లాల్లో ఇప్పటికే ఆయుష్ ఆసుపత్రులు ఉన్నాయి. అయినప్పటికీ బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్లో ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్రం ఆయుష్ విభాగ అధికారులను పరిశీలించి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు అయితే ఇచ్చారు. ఈ మధ్య ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జిల్లా ప్రజలకు ఇది శుభవార్తగా చెప్పొచ్చు. ఆయుర్వేదం అంటే కొంచెం ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరి కేంద్రం ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని ఆసుపత్రిని ఏర్పాటు చేసే విధంగా మరి మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకుంటున్నారు అని కూడా మనం దీని గురించి మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత తదుపరి న్యూస్ చూద్దాం. ఈ వివాదాలు ముగిసాయన్న అజిత్ పవార్ నేడు ఒకే వేదికపై సుప్రియ, అజిత్ పవార్ అని కూడా ప్రచురించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కోఆర్డినేటర్ కమిటీ సమావేశం జరిగింది. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మరి తెలియజేశారని కూడా మరి దీనిలో రాశారు. ఇక జిల్లా స్థాయి సావిత్రిబాయి పూలే అవార్డును అందుకున్నారు బయ్యారపు శ్రీదేవి అని ప్రచురించారు. ఇక నాడు మాటిచ్చాడు, నేడు నెరవేర్చాడు. కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చొప్పదండి ఎమ్మెల్యే బాసట మంత్రి లక్ష్మణ్ కుమార్తో కలిసి సహాయాన్ని అందజేశారని కూడా ప్రచురించారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఏసీబీ దాడులు, 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి బర్పతి కృష్ణ. మరి ఏదైతే మీకు జీతాలు ఇస్తుందో ఆ జీతాలు చాలకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒక లంచాలు తీసుకుంటూ ప్రజల యొక్క సొమ్మును దోచుకుంటూ వాళ్ళకి పని చేయకుండా ఉండే వాళ్ళకి ఒక చెంపపెట్టుగా చూడాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం డిమాండ్ చేస్తున్న అధికారులను పట్టుకుంటూ వారు చేస్తే ప్రభుత్వ అధికారుల తీరులో మాత్రం మార్పు రాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సుమారుగా 25,000 నుండి 30 కేసులు నమోదు అవుతుందంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళందరి మీద కూడా మరి వాళ్ళ జాబులు పోతాయి కంప్లీట్గా. మరి కఠిన నిర్ణయాలు తీసుకుంటే కానీ ఇలాంటి లంచావతారాలని పోకుండా ఉండవు. కాబట్టి మీకు ఏదైతే ప్రభుత్వం మీరు జాబ్ వచ్చిన తర్వాత ఎంతోమందికి జాబులు లేక బయట రోడ్డు మీద ఉన్న పరిస్థితి, మీకు జాబ్ వచ్చి అరే బాబు మీరు పని చేసి పెట్టండి అయ్యా అంటే దానికి కూడా సపరేట్గా గోళ్ళు గిల్లుతూ చేతులు దొరదబెట్టినట్టు బల్ల కింద చేతులు పెట్టి ఇంకా ఇలాంటి నీచపు బతుకుతున్నారంటే ఏమనాలరా బాబు మిమ్మల్ని అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. చూడాలి మరి ఇలాంటి వారి మీద కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఐనవాలు జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఎప్పుడైతే మంచిగా వర్క్ చేస్తారో మరి అలాంటప్పుడు వారికి ఆ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. యాక్షన్ అదరగొట్టేసిన శ్యామ్
మా ఇంటి బంగారం టీజర్ చూశారని చెప్పి ప్రచురించారు. మనకు తెలుసు సమంత ఒక మంచి యాక్టర్గా తనకంటూ ఒక పేరైతే సంపాదించుకుంది సమంత. మరి అలాంటి సమంత ఈ రోజున ఒక మూవీ చేసింది, యాక్టింగ్ అయితే అదరగొట్టేసింది. మా ఇంటి బంగారం అనే టీజర్ని అయితే మరి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి సమంత గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. పెళ్ళై 4 నెలలకే ప్రెగ్నెంట్ హీరోయిన్ చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ గత ఏడాది పెళ్లిపీటలు ఎక్కింది. ప్రియుడు మిలింద్ చాంద్విని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకుంది. మరి అజితా గౌరన్ మనకు తెలుసు ఎవరో కాదు, చిన్నారి పెళ్లి కూతురులతో మరి రాష్ట్రం మొత్తాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని కూడా ఒక ఊపేసి బాలనటిగా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. ఉయ్యాల జంపాల్ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. అవికా మిలింద్ 2020లో హైదరాబాద్లో తొలిసారిగా కలుసుకున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ స్నేహం ప్రేమగా మారింది. 2025 జూన్లో ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది ప్రతి పత్ని ఔర్ పంగా అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకున్నారు. ఇక అవికా విషయానికి వస్తే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్గా మారారు. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. లక్ష్మీ రావే మా ఇంటికి సినిమా చూపిస్తాం మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, 10th క్లాస్ డైరీస్, షణ్ముగౌడి తెలుగు సినిమాల్లో చేసింది అవికా గౌర్. మనందరికీ అవికా గౌర్ గురించి తెలుసు. మరి ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఇవైతే మరి ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో ఈ దినపత్రికలో చూద్దాం. రద్దుపై రచ్చకు రెడీ, భారతీ సిమెంట్ పారిపోతుందంటూ ప్రకటన, జగన్ ముందస్తు బ్లాక్మెయిలింగ్లో భాగమని కూడా ప్రకటించారు. దీనికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో దాని కొనసాగింపుగా దీన్ని ప్రచురించారు అనుకోవచ్చు. ఎందుకంటే మరి కొన్ని కంపెనీలకి చంద్రబాబు సర్కార్ మరి కప్పం కట్టాల్సి వస్తుందని కొన్ని వర్డ్స్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దానిలో వాస్తవం ఎంతో తెలియదు కానీ భారతీ సిమెంట్ పారిపోతుందంటూ ప్రకటన ఇచ్చారు. జగన్ ముందస్తు బ్లాక్మెయిలింగ్లో భాగం అని చెప్పి దీనిలో రాసుకొచ్చారు. కడప జిల్లాలో 752 ఎకరాల సున్నపురాయి లీజు, కేంద్రం చట్టాలు, హైకోర్టు తీర్పుల ఉల్లంఘన తీర్పుకు వక్రీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ చేశారు. భారతీయ సిమెంట్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్న యాజమాన్యం అందులో భాగంగానే పారిపోతున్నారంటూ ఇందులో రాసుకొచ్చిన మాటనైతే మనం అయితే చూడవచ్చు. మీరేమనుకుంటున్నారు? అసలు నిజంగా జగన్ ఈ రకంగా పారిపోతున్నారని ఉన్న దానిలో వాస్తవం ఉందా? మీరేమంటారు భారతీయ సిమెంట్ గురించి? మరి మీరేమనుకుంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక డెక్లర్క్ ఢమాకా అని చెప్పి ఆఖరి బంతికి ఆర్సీబీ విజయం, ముంబై ఇండియన్స్కు నిరాశ. మనకు తెలుసు మరి ఐపీఎల్ లాగానే ఉమెన్ క్రికెట్ లీగ్ కూడా జరుగుతుంది. మరి మహిళా ప్రీమియర్ లీగ్లో 4వ సీజన్కు అదిరే ఆరంభం ఇచ్చారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. 6 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన వేళ ఆల్రౌండర్ నాన్ డిక్లర్క్ 44 బంతుల్లో 7 ఫ్లోర్లు 2 సిక్స్లతో 63తో నాట్అవుట్గా నిలిచారు. బౌండరీలతో విరుచుకుపడి ముంబైకి గట్టి షాక్ ఇచ్చింది. తద్వారా 3 వికెట్లతో గెలిచి ఆర్సీబీ ఘన విజయాన్ని అయితే అందుకోవటం అయితే మనందరం అయితే చూసాం. ఆర్సీబీ ఇప్పుడు గతంలో కూడా ఆర్సీబీ గెలిచిన తీరు మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఉందో. మరి మెన్స్ క్రికెట్లో కూడా అదొక అధ్యయనంగా మనం చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మరి సమ్మర్ వస్తుందంటే ఐపీఎల్ మరి మెన్స్ క్రికెట్ కూడా స్టార్ట్ అవబోతుంది. మీరేమనుకుంటున్నారు? ఈసారి ఎవరు ఈ ఐపీఎల్లో విజయం సాధిస్తారని మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక మనం చూడొచ్చు, పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు, చర్చల ద్వారా సమస్యలు పూర్తి పరిష్కారం దొరుకుతుందని రేవంత్ చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు సాగిస్తేనే పెండింగ్ల సమస్యల పరిష్కారానికి సిద్ధమని, ఏపీ ఒక్కడిగేస్తే మేము 10 అడుగులు వేస్తామని, సయోధ్య పరస్పర సహకారంతో ముందుకెళ్తామని ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అదే వార్తను దీనిలో కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో థింసా కళాకారులతో కలిసి నృత్యం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ మనం అయితే చూపిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నెక్కి డ్యాన్స్ చేస్తోంది. తెలిసింది బూతులు తిట్టడం, కేసులు పెట్టడమే. ఆ పార్టీలో విషయంలో గట్టిగా ఉండాలి. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యవాది, నియంత్రణ పాటిద్దాం అంటున్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలకు మనశ్శాంతి లేదు. పిఠాపురం వచ్చి గొడవలు పెడితే ఏరేస్తా. ఎక్కడ శాంతి భద్రతకు భంగం కలిగినా కలెక్టర్లు, ఎస్పీలు ఉపేక్షించవద్దు. నాకు చంద్రబాబుకు అపార అవగాహన ఉంది. విభేదాలు, అరమరికలు లేనే
లేవు. ప్రజలు కూటమికి అండగా లేకపోతే మళ్ళీ నియంతృత్వ పోకడలు వస్తాయి. పిఠాపురం సంక్రాంతి సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారని కూడా ప్రచురించారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. ఎన్ని పనులు చేస్తున్నా మాపై రాళ్లేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమీ పని చేయలేదు. కేసులు పెట్టి భయపెట్టడమే వాళ్ళ పని. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు కూడా వైసీపీ అలా చేష్టలు చేస్తూ ఉంటే ఆ పార్టీ విషయంలో గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. మెతగ్గా ఉండడంతో నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తున్నారని ఒకంత పవన్ కళ్యాణ్ అయితే గట్టిగానే చెప్పడం అయితే జరిగింది. ఇక తదుపరి చూడొచ్చు, బెంగాల్లో ఐపాక్ రచ్చని కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా మోడీ ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ కుదరలేదని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నక్ వ్యాఖ్య చేశారు. భారత్కు 3 వారాల సమయం ఇచ్చామని, చర్చలు ముగింపు దశలో ట్రంప్నకు కాల్ చేయాలని కోరామని, కానీ ట్రంప్కు మోడీ ఫోన్ చేయలేదని కూడా రాసుకొచ్చారు. మరి ట్రంప్ విషయంలో ఏమనుకుంటున్నారు మీరు? ట్రంప్ మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయని మీరు ఒకసారి కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక మనం తదుపరి చూడొచ్చు, అట్టడుగుతున్న ఇరాన్ అని చెప్పి మరింత ఉధృతమైన ఆందోళనలు, సుప్రీం లీడర్ ఖమేనా తప్పుకోవాలని డిమాండ్ అని కూడా ప్రచురించారు. ఇక భారత్కు వెనుజులా చమురు అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా. మనకు తెలుసు అమెరికా యొక్క కుయుక్తి ఏ విధంగా ఉంటుందో. మనం రష్యాతో స్నేహం చేస్తున్నాము అంటే ఇమీడియట్లీ ట్రంప్కి విపరీతంగా కళ్ళెర్రబడిపోతాయి. ఎక్కడ రష్యా భారత్ కలిసి స్నేహాస్తంతో ముందు వెళ్తే మేము పెద్దన్న పాత్ర పోషించే మా పరిస్థితి ఎక్కడ ఎసరొస్తుందో అని ఫస్ట్ నుంచి కూడా అమెరికా కుయుక్తితోనే ఉంటుంది. ఎస్, అమెరికాకి ఇండియాకి వాణిజ్య సంబంధాలు బాగున్నాయి, కానీ కాదని మనం అనం. ఇదే అమెరికా మనతో స్నేహం చేస్తుంది, పాకిస్తాన్కి వెళ్ళి ఆయుధాలు అమ్ముద్ది. ఎందుకు చేయాలి ఇలా అని చెప్పి మనోళ్ళు ప్రశ్నిస్తారు. డే 1 నుంచి కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి అండగా నిలబడిన దేశం ఏదన్నా ఉంది అంటే, నిస్వార్థంగా ఉన్న స్నేహితుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం రష్యానే. మనం భారతదేశం కూడా మీ అందరిలో ఎవరు మీకు స్నేహితులు ప్రపంచంలో ఉన్న దేశాలంటే భారతదేశం మొదట నిలబడేది కూడా రష్యాకే. ఈ ట్రంప్ ఎన్ని ఉడతలు ఊపినా భయపడేదని ఏదైతే లేదు. 100% మా ఇంటికి ఎంత దూరం, మీ ఇంటి దగ్గర నుంచి మా ఇల్లు అంతే దూరం అన్న కాన్సెప్ట్ అయితే వస్తుంది. ట్రంప్కి మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి ట్రంప్ వచ్చే అవకాశం లేదని రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నాయి. భారతదేశమే కాదు, ట్రంప్ వలన చాలా దేశాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అసలు ట్రంప్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి, పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు. ఏపీ 1 అడుగు వేస్తే మేము 10 అడుగులు వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక ఓవరాల్గా చూసుకుంటే సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మిక కళగా ఆవకాయ అంటూ 2వ రోజు అంబరాన్ని అంటిన సంబరాలు. దేశ విదేశాల నుంచి వచ్చిన కళాకారులు, భవానీ ద్వీపం పున్నమి ఘాట్లో సందడి. మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు ఎలాంటి ఫెస్టివల్. ఎందుకంటే అసలు సంక్రాంతి అనేది ఫెస్టివల్ మనం ఎందుకు చేసుకుంటాం? సంక్రాంతి అనేది వరి పంట చేతికొచ్చి, ధాన్యం చేతికొచ్చి మరి సుభిక్షంగా ఆ సంవత్సరం మొత్తం ఉంటాకి. మనము భారతదేశం అంటే వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. మరి ఇలాంటి వ్యవసాయం మీద ఆధారపడిన దేశం ఇప్పుడంటే ద్రవ్యం వచ్చింది, కానీ ఒకప్పుడు అంతా కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణే కదా, వస్తు మార్పిడి విధానం ఉండేది. మాకేం కావాలి, వాళ్ళు పండించినవి ఏమి ఇస్తే మనం పండించినవో మన దగ్గర ఉన్న వస్తువులను వాళ్ళకి ఇస్తాం. ఇదంతా పాతకాలంలో వస్తు మార్పిడి విధానం ఉండేది. తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ మరి ద్రవ్యం అనేది వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనం చూస్తాం. కానీ ఇప్పటికి కూడా సంక్రాంతి అలనాటి సంస్కృతి సంప్రదాయాలు మనకు కంటిన్యూ అవుతున్నాయి అంటే సంక్రాంతి పండుగ కారణం ఏంటంటే, మరి ఈ సంక్రాంతి పండుగ సమయంలోనే ధాన్యలక్ష్మి మన ఇంటికి వస్తుంది. వరిచేలల్లో ఉన్న పంటలన్నీ కూడా మరి మా బస్తాల రూపంలో మన ఇళ్ళకి చేరుతాయి. తద్వారా మన తెలుగువారి యొక్క సంప్రదాయం ఏంటి, మన దగ్గర ఏదైనా తినడానికి ఉంటే చుట్టుపక్కల వాళ్ళకో మనకు కావాల్సిన వాళ్ళకి అవన్నీ పెట్టి మనతో ఉన్న ఆనందాన్ని వాళ్ళతో కూడా పంచుకుంటాం. అదేవిధంగా కష్టాలున్నా కూడా అలాగే పంచుకుంటాం. ఇప్పుడు ఇది సుఖాలు ఉండే టైం. ఎందుకంటే ధాన్యలక్ష్మి మన ఇంటికి వస్తుంది కాబట్టి, వరి ధాన్యం మన ఇంటికి వస్తుంది కాబట్టి, మరి ఇలాంటి సమయంలో మన ఆనందాన్ని మన యొక్క చుట్టుపక్కల వాళ్ళతో, మన చుట్టాలతో కావచ్చు, మన బంధువులతో కావచ్చు, మన స్నేహితులతో కావచ్చు, అందరితో పంచుకుని చేసుకునే పండుగే సంక్రాంతి పండుగ. అందరి కళ్ళల్లో కూడా మరి కాంతులు చూసే విధంగా ఉండే పండుగే సంక్రాంతి పండుగ. ఇలాంటి సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతగానో మరి చేస్తున్నారు. ఎన్నో కళలు, ఎన్నో సాంప్రదాయాలు మరి భావితరాలకు చూపిస్తుంతో పాటు దేశంలోని మరో ప్రాంతాలకే కాకుండా ప్రపంచం మొత్తం కూడా చూడడానికి, మరి చూపించడానికి మన సంస్కృతి సాంప్రదాయానికి ఈ సంక్రాంతి అనేది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరి తమిళ రాష్ట్రాలు పక్కనున్న మన తమిళ రాష్ట్రంలో కూడా సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు అక్కడ. మరి ఈ రకంగా సౌత్ మొత్తం
మొత్తం కూడా సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి. మరి ఈ సంక్రాంతి పండుగ గురించి మరి ఎంతోమంది కళాకారులు దేశ విదేశాల నుంచి వస్తున్నారు. అమ్మతనంలో అందము, అమరావతిలో ఆహ్లాదం, ఆవకాయ రుచిలో ఆనందం అన్నీ కలిస్తే ఎంత కమ్మగా ఉంటాయో. కృష్ణానది తీరాన ఆవకాయ అమరావతి మహోత్సవం కూడా అంతే విధంగా జరుగుతుందని అయితే చెప్పారు. ఇక ప్రత్యేక కథనాలు కూడా దీనిలో ఉంచి ఆంధ్రజ్యోతిలో రాయటం అయితే జరిగింది. అదేవిధంగా అపచారం దుర్గగుడిలో చక్రనావరణార్చన అభిషేక క్షీరంలో పురుగులు వచ్చాయి, కొద్దిసేపు అర్చనని నిలిపేసిన పండితులు. ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఏదైనా అభిషేకం చేసేటప్పుడు కానీ, దేవుడికి ఏదైనా ప్రసాదం సమర్పించేటప్పుడు కానీ ఎంతోమంది యొక్క భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడి ఉంటాయి. ఇలాంటివి చేసేటప్పుడు మరి జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందో వాళ్ళ మీద పట్టరాని కోపంతో భక్తులందరూ ఉంటారు. మరి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో శుక్రవారం అపచారం జరిగింది. ఆలయంలో శ్రీచక్ర నవార్చనలో అభిషేకానికి వినియోగించిన గోక్షీరంలో పాలల్లో పురుగులు కనిపించడంతో వేద పండితులు అర్చనను కాసేపు అయితే నిలిపేశారు. నవరావర్చనను నిర్వహిస్తున్న అర్చకుడు టెట్రా ప్యాకెట్లో పాలలో పురుగులను గమనించారు. అనంతరం వాటిని పంచామృత అభిషేకం వినియోగించకుండా పక్కన పెట్టారు. అసలు అదే తప్పు. అసలు టెట్రా ప్యాకెట్లో పాలను అభిషేకానికి వాడటం ఏంటి? ఆవు పాలని ఇంత పెద్ద దేవస్థానంలో ఒక ఆవు పాలు డైలీ ఒక అతను ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళకు ఒక ప్రతిరోజు ఇవ్వడానికి ఎవరికైనా అప్పగించాలి, కానీ టెట్రా ప్యాకెట్లో పాలు వాడటం ఏంటి? దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఆ పాలు కొనే తీరే సరిగ్గా బాగలేదు. పాలలో పురుగు సంగతి దేవుడెరుగు. ఆవు పాలను స్వచ్ఛమైన ఆవు పాలను ప్రతిరోజు తెల్లవారుజాముకి మనకి వచ్చేసేటట్టుగా మరి మనం ఆర్డర్ తెచ్చుకొని పెట్టుకునేటట్టు ప్రతిరోజు ఒకళ్ళు ఇచ్చేటట్టుగా కాంట్రాక్ట్ పెట్టుకోవాలి. కానీ ఈ టెట్రా ప్యాకెట్లో చిన్న చిన్న గుళ్ళల్లో మరి మనం తీసుకెళ్ళి పూజ చేసినట్టుగా టెట్రా ప్యాకెట్లో మరి చేస్తాం ఎంతవరకు కరెక్టు? దేవస్థానం బోర్డు దీని గురించి ఆలోచించాలి. 100% ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు. ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి దీని గురించి 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అని చెప్పి సంక్రాంతి పండుగ గురించి ఏ రకంగా ఉంటుందో మరి ఆర్టీసీ మనకు తెలుసు. ప్రైవేటు బస్సులు మరి సేఫ్టీ కాదని ఆర్టీసీ మాత్రమే ముద్దని చెప్తూ ఉంటారు. మరి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులు మరిన్ని చెరువులోకి వస్తూ ఉంటాయి, మరిన్ని వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రయాణికుడి యొక్క జేబులకైతే చిల్లు పడతానే ఉంటుంది. దీని గురించి శాశ్వత పరిష్కారాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు వేశామంటూ ఆ స్పెషల్ బస్సులకి సపరేట్ ఛార్జీలు మోగిస్తున్న పరిస్థితి అయితే మనమైతే గమనిస్తాం. కానీ సేఫ్టీగా ఉండాలి అంటే మేము వెళ్ళేది ఆర్టీసీ బస్సులో, మీరు రావడం సేఫ్టీ అని చెప్పి ఆర్టీసీ చెప్తూ ఉంటుంది. కొంతమేరకు అది నిజం కూడా. ఎందుకంటే ప్రైవేట్ బస్సులకి మనం వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు ఎంత భద్రతా సౌకర్యాలు తీసుకుంటారు, వాళ్ళు ప్రజల కోసం మంచి సౌకర్యాలు తీసుకుంటారా అంటే అది $1 మిలియన్ ప్రశ్నగానే ఉంటుంది. మనం చూడొచ్చు 100లో మెజారిటీ % ఎక్కువ కూడా ఇప్పటికీ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బస్సులు ఎక్కువ యాక్సిడెంట్స్ గురవుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క భద్రతా లోపాలు అనేవి మనందరం కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు ఇప్పటికీ కూడా మరి తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆర్టీసీని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మరి ప్రైవేట్ బస్సులతో పోలిస్తే ఇందులో ఛార్జీలు కూడా తక్కువే ఉంటాయి, సేఫ్టీ ఎక్కువగా ఉండటం అనేది మరి వాళ్ళకి కలిసి వచ్చే అంశం. ఈ రకంగా మరి ఇక్కడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మరి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ప్రధానంగా మన తెలంగాణ హైదరాబాద్లో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో సెటిలర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమ సొంత వాళ్ళకి గ్రామాలకి మరి ఊళ్ళు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి మరి అక్కడున్న బస్ స్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రధానంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అంటే విజయవాడ బస్ స్టేషన్. ఈ విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్కి హార్ట్ లాగా ఉండాల్సిన పరిస్థితి. ఈ విజయవాడ, కృష్ణా, గుంటూరు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా విజయవాడ నుంచి అతి తక్కువ సమయం పక్కనే. అదేవిధంగా విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నా, పైకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి, విజయనగరం, లాస్ట్ వరకు ఒరిస్సా బోర్డర్ వరకు కూడా ఎక్కడ చూసుకున్నా కూడా విజయవాడ హార్ట్గా ఉంటుంది. కాబట్టి మరి విజయవాడ బస్ స్టాండ్కి ఎక్కువ జనాలు పోటెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రాంగణం బస్ స్టాండ్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రాంగణం అయితే మరి అక్కడ ఇప్పుడు రద్దీగానే ఉంటుంది. ఇక ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అని కూడా ప్రచురించారు. ఇక చూడొచ్చు ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఉందో ప్రతిరోజు వార్తాపత్రికలో వార్తా విశ్లేషణకు సంబంధించి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీరు కూలంకుషంగా మరిన్ని వార్తల గురించి తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడూ కూడా మరి చదవాల్సింది మహా దినపత్రిక. ఈ మహా దినపత్రికలో మీకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏం జరుగుతున్న విషయ సమాచారం మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడానికి మరి ముందుగా ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్కారం.